పిండి, దోసపిండి అండి. ఇలా పులిసిన దోసల పిండి కానీ, ఇడ్లీ పిండి కానీ మనకి ప్రోబయోటిక్ ఎక్కువ ఉంటుందండి. ఇలా మన ఇంట్లో తయారు చేసుకుంటేనే ఇలా పులిసిన తర్వాత ప్రోబయోటిక్ ఎక్కువ వస్తుంది. మన గట్ హెల్త్కి చాలా మంచిదండి. ఇడ్లీ చేసుకుంటానికండి. ఇడ్లీకి రైస్ కుక్కర్ అయినా పెట్టవచ్చు, మనం మామూలు కుక్కర్ అయినా పెట్టవచ్చు అండి. ఇడ్లీ స్టాండే కావాలి, ఇడ్లీ గిన్నె కావాలని లేదు మీకు. దీంట్లో 1 గ్లాసు నీళ్ళు పోసుకోవాలండి. ఫస్ట్ దీంట్లో స్టీల్ ప్లేట్ వేసుకోవాలండి ఒకటి. చూసారండి, ఇడ్లీ వేసుకుంటాం. ఇడ్లీ గుంట్ల వరకే వేసుకోవాలండి, మరీ పైకి వేస్తే పొంగిపోయినట్లుగా వచ్చేస్తుంది. 2 ప్లేట్స్ ఇడ్లీ ఇలా పెట్టుకోవాలండి. మనం ఇడ్లీ కుక్కర్లో పెట్టేటప్పుడు వెయిట్ పెట్టకూడదండి. వెయిట్ పెడితే మెత్తబడిపోయి టేస్ట్ ఉండదు. ఒక 10 మినిట్స్ అండి, 10-15 మినిట్స్లో మీడియంలో పెట్టి ఇడ్లీ ఉడకనివ్వాలండి. మనం ఏ వంట చేసినా కూడా సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టి వంట చేస్తే చాలా టేస్ట్గా వస్తుందండి. అది నెమ్మదిగా ఉడికి మనకి చాలా టేస్ట్ వస్తుంది. ఇడ్లీ ఉడికిపోయిందండి, మనకి ఇడ్లీ ప్రిపేర్ అయిపోయిందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మనకి మంచి విటమిన్ ఫుడ్ తోటి స్టార్ట్ అయిందండి. రాగి జావ, చట్నీ, నెయ్యి, ఇడ్లీ. ఇడ్లీలో ప్రోటీన్, రాగి జావలో కాల్షియం, 2 మనం ఈరోజు బాడీకి అందించిన వాళ్ళం అవుతామండి. థ్యాంక్ యూ.